తుంగతుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల వర్గాల మధ్య వివాదం రేగింది. ఈ వివాదంపై నివేదిక ఇచ్చే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. మధ్యాహ్నం 12 గంటలకు జగ్గారెడ్డిని ఎమ్మెల్యే మందుల సామెల్ కలవనున్నారు. వివాదంపై వివరణ ఇవ్వనున్నారు. ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి నివేదిక ఇవ్వనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ గాంధీ భవన్ కు చేరుకుంది. ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల వర్గాల మధ్య వివాదం రేగింది. ఈ వివాదంపై నివేదిక ఇచ్చే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. మధ్యాహ్నం 12 గంటలకు జగ్గారెడ్డిని ఎమ్మెల్యే మందుల సామెల్ కలవనున్నారు. వివాదంపై వివరణ ఇవ్వనున్నారు. ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి నివేదిక ఇవ్వనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల వర్గాల మధ్య వివాదం రేగింది. ఈ వివాదంపై నివేదిక ఇచ్చే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. మధ్యాహ్నం 12 గంటలకు జగ్గారెడ్డిని ఎమ్మెల్యే మందుల సామెల్ కలవనున్నారు. వివాదంపై వివరణ ఇవ్వనున్నారు. ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి నివేదికను ఇవ్వనున్నారు. మండల పార్టీలు జిల్లా వాడి వేయాలి, జిల్లా అధ్యక్షుడు వేయాలని మేము కోరుకుంటున్నాం సార్. జిల్లా అధ్యక్షుడు వేయాలి, జిల్లా అధ్యక్షుడు వేస్తే మేము ఒప్పుకున్నాం. జిల్లా అధ్యక్షుడికి అన్ని కలిసి ఉంటే గ్రామ కమిటీలు ఏ విధంగా అయితే మండల కమిటీలు గ్రామ కమిటీలు వేస్తారు. మండల పార్టీ తుంగతుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల వర్గాల మధ్య వివాదం రేగింది. ఈ వివాదంపై నివేదిక ఇచ్చే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. మధ్యాహ్నం 12 గంటలకు జగ్గారెడ్డిని ఎమ్మెల్యే మందుల సామెల్ కలవనున్నారు. ఈ వివాదంపై వివరణ ఇవ్వనున్నారు. ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకున్న తరువాత కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి ఒక నివేదికను ఇవ్వనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల వర్గాల మధ్య వివాదం రేగింది. ఈ వివాదంపై నివేదిక ఇచ్చే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. మధ్యాహ్నం 12 గంటలకు మందుల సామెల్ జగ్గారెడ్డిని కలవనున్నారు, మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలోనే కూడా వాళ్ళిద్దరి నుంచి కూడా ఒక నివేదికను తీసుకుని కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి ఒక నివేదికను ఇవ్వబోతున్నారు. రైట్, ఇక ఈ నివేదిక ఆధారంగా కూడా ఈ మధ్య మనం చూస్తున్నాము కాంగ్రెస్ లో కూడా అంతర్గత విభేదాలు ఎక్కువగా అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించమంటూ వాళ్ళ నుంచి నివేదికను తీసుకోమంటూ కూడా ఈ బాధ్యతను
జగ్గారెడ్డికి అప్పగించారు. ఇవాళ జగ్గారెడ్డిని మందుల సామెలు కూడా కలవబోతున్నారు. ఆ తర్వాత వీళ్ళని కలిసిన తర్వాత కూడా ఒక నివేదికను కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఇవ్వబోతున్నారు జగ్గారెడ్డి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్. హిమబిందు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి వర్గపోరు ఇప్పుడు గాంధీ భవన్ కు చేరింది. ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య కొనసాగుతున్నటువంటి ఈ వివాదాలపై కూడా కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ గా స్పందించింది. అయితే తుంగతుర్తి నియోజకవర్గంలో చాలా కాలంగా కూడా మందుల సామెల్ అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు శృతిమించాలని కూడా చెప్పొచ్చు. ఇటీవల గాంధీ భవన్ పిలుపు కార్యక్రమానికి సంబంధించి కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఆ ఘర్షణ అనంతరం కూడా గాంధీ భవన్ కూడా కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించడం జరిగింది. ఈ వ్యవహారంపై కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే సొంత పార్టీ నేతలే గాంధీ భవన్ ముట్టడించే స్థాయికి వెళ్లారంటే అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఈ వివాదానికి చెక్ పెట్టే దిశగా కూడా అధిష్టానం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే మధ్యవర్తిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డిని పంపినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ వ్యవహారంపై అంటే మొన్న జరిగినటువంటి తుంగతుర్తి సెగ్మెంట్ సంబంధించినటువంటి రెండు వర్గాల పోరుకు సంబంధించి కావచ్చు, గాంధీ భవన్ ముట్టడించినటువంటి ఇష్యూ సంబంధించి కావచ్చు, ఈ వ్యవహారంపై కూడా పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కూడా పార్టీ అధిష్టానం కోరినటువంటి నేపథ్యంలో జగ్గారెడ్డి ఇరు వర్గాలతో కూడా రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం కావచ్చు, వారి మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం సంబంధించి కావచ్చు, మరి వారి మధ్య గొడవలకు సంబంధించి కావచ్చు పూర్తి ఆధారాలు నివేదిక తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే మందుల స్వామి గాంధీ భవన్ లో జగ్గారెడ్డి కలిసి తన వాదనలు వినిపించనున్నారు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత పరిణామాలు కావచ్చు, ఆయన ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వాటి నిర్ణయం కూడా జగ్గారెడ్డికి వివరించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం నుంచి కూడా వివరణ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తుంగతుర్తి సెగ్మెంట్ లో గత కొంతకాలంగా పార్టీకి సంబంధించి అంటే మొదటి నుంచి జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి అంటే మందుల సామెలు వెంట వచ్చినటువంటి వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా అటువంటి విభేదాలకు సంబంధించిన ఇష్యూలు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కావచ్చు, ఆరోపణలు వివరణలు పరిశీలించిన తర్వాత జగ్గారెడ్డి సమగ్ర నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి సమర్పించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఆ నివేదిక ఆధారంగా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గంలో చాలా ఆసక్తికరంగా మారింది. అయితే తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఈ విభేదాలకు పార్టీ అధిష్టానం ఏ విధంగా ముగింపు పలుకుతున్నది అనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ఈ రెండు వర్గాలకు సంబంధించి కావచ్చు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి వర్గం కూడా చాలా కాలంగా కూడా ఎమ్మెల్యే సామెల్ వర్గంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉంది. మొన్నటి గాంధీ భవన్ పిలుపు నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా గాంధీ భవన్ ముట్టడించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వారి అభిప్రాయం ఆరోపణలు కూడా పరిణామం తీసుకుంటారా లేదా అని కూడా చూడాల్సి ఉంది. ఎస్, అంటే ముఖ్యంగా కూడా అంటే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా ఎక్కడైనా కూడా మంచి స్థానం ఉండాలంటూ కూడా కష్టపడిన వాళ్ళు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో మందుల సామెల పైన ఈ కార్యకర్తల అసంతృప్తి వ్యక్తం చేయటం వీళ్ళందరూ కూడా కొంత అంటే నాయకులకు చెప్పిన నేపథ్యంలోనే కూడా అప్పుడు కిరణ్ కుమార్ కూడా ఆయన కూడా అన్నారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు, అంటే దీనికి సంబంధించి కూడా వీళ్ళని కూడా కలిసి మాట్లాడాలంటూ చెప్పిన నేపథ్యంలో కూడా మీడియా పరంగానే ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు కార్యకర్తల నుంచి కానీ అంటే వీళ్ళ స్పందన కూడా ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఈ ఇష్యూకు అంటే పూర్తిగా అంటే ఒక తుంగతుర్తి సెగ్మెంటే కాదు చాలా సెగ్మెంట్ లో చాలా కాలంగా కూడా వలస నేతలు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అన్నట్టుగా కూడా పాలిటిక్స్ ని చాలా నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. చాలా మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వరు, అదేవిధంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారిని పక్కన పెట్టడం లాంటి పరిణామాలు చాలా సెగ్మెంట్ లో జరుగుతున్నాయి. తుంగతుర్తి సెగ్మెంట్ లో ఆ విభేదాలు ఎక్కువగా ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఓవైపు ఎంపీ చామల వర్గం, మరోవైపు మందుల సామెల్ వర్గం, మరోవైపు మాజీ మంత్రి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి వర్గం కూడా ఆధిపత్య పోరు కోసం కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా తుంగతుర్తి సెగ్మెంట్ జనరల్ సెగ్మెంట్ అవుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారు అక్కడ ఖర్చు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్ రాజకీయాల నేపథ్యంలో కూడా ఆధిపత్య పోరు అయితే కొనసాగుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే
ఇటు చాలా కాలంగా కూడా తుంగతుర్తి సెగ్మెంట్ లో మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారిని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి ఒక అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణుల్లో కనబడతా ఉంది. ఆ నేపథ్యంలోనే చాలా సార్లు కూడా అధిష్టాన పెద్దలు కూడా మందుల స్వామి వైఖరిని తీసుకువెళ్లిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే అప్పటి నుంచి చాలా రోజుల నుంచి అధిష్టానం నుంచి ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని నేపథ్యంలో గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఆ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే సొంత పార్టీ నేతలే గాంధీ భవన్ ని ముట్టడించే స్థాయికి వెళ్లారంటే అక్కడ ఉన్నటువంటి తుంగతుర్తి సెగ్మెంట్ లో ఆధిపత్య పోరు ఏ రేంజ్ లో కొనసాగుతుంది అనేది కూడా అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఈ విభేదాలకు కూడా చెప్పెట్టే ఆలోచన దిశగా కూడా అధిష్టానం అడుగులు వేస్తోంది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇటువంటి గొడవలే పార్టీ నేతల మధ్య చూసాం. అంటే మొదటి నుంచి పార్టీ అంటే తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ జెండా మూసిన వారి పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశాలను కూడా మనం చూసాం. అదే తప్పును కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ లో పార్టీ కార్యకర్తలను పార్టీ నేతలను పక్కన పెట్టిన నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూసాం. ఘోర ఓటమిని కూడా చవిచూసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే తప్పు చేస్తుంది కాబట్టి ఆ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకైతే సిద్ధమవుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రతి నియోజకవర్గం సంబంధించి సీనియర్ నేతలు ఉంటారు. అందరు సీనియర్ నేతల అభిప్రాయం అంగీకారం మేరకే పార్టీ నామినేట్ పదవులు కావచ్చు, ఇతర ప్రాధాన్యత కార్యకర్తల ప్రాధాన్యతకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకోవాలనేటువంటి ఇటు సంకేతాలు కూడా అధిష్టానం పంపుతున్నటువంటి నేపథ్యంలో విభేదాలకు తుంగతుర్తి సెగ్మెంట్ తో పాటు ఏ సెగ్మెంట్ లో కూడా వర్గ పోటీ లేకుండా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా సీనియర్ నేతలను రంగంలోకి దింపినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 2.5 ఏళ్లు దాటింది. ఇంకా 2 ఏళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 ఏళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి విషయాలకు సంబంధించి కావచ్చు, పార్టీలో ఎటువంటి వర్గ పోరు లేకుండా అంతా నేతలంతా కార్యకర్తలంతా కూడా ఒక్కసారికి ఐక్యం వచ్చేలా చర్యలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో కూడా అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే అగ్రనేతలను కూడా రంగంలో దింపి కూడా ఆయా సెగ్మెంట్ తుంగతుర్తి సెగ్మెంట్ కాదు ఇతర సెగ్మెంట్ సంబంధించి కూడా ఎక్కడ కూడా వర్గ పోరు లేకుండా చూడాలనేటువంటి పనిని సీనియర్ నేతలకు అప్పచెప్పినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. తుంగతుర్తి సెగ్మెంట్ మొదలు కూడా అన్ని సెగ్మెంట్ లో కూడా ఎక్కడ వర్గ పోరు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే తుంగతుర్తి సెగ్మెంట్ సంబంధించినటువంటి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే, ఇతర సీనియర్ నాయకులు కూడా వారికి సంబంధించిన అభిప్రాయాలు అంగీకారాలు తీసుకుని కూడా వర్గ పోరుకు చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.